హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫస్ట్ కిచెన్. ఇక్కడ ఏంటి ఆర్డర్ చూపించట్లేదు, రెసిపీ చూపించట్లేదు, అలాగే కొత్త స్టార్ట్ చేసిన బిజినెస్ గురించి ఏం చెప్పట్లేదు. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? నా పర్స్లో అయితే కొద్దిగా ఏదో మిస్టేక్ చేయడం వల్ల ఆయిల్లో 900 రూపీస్ అయితే తడిచాయండి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నోట్లు అసలు ఎలా అయ్యాయి ఏంటి అని. 200 నోట్స్, 100 నోట్స్. సో మా ఆయనకైతే చెప్పాను ఇలా అయ్యింది అని. ఇంకా మా ఆయన అయితే ఒక బౌల్లో అయితే ఫస్ట్ ఒక 2 గ్లాస్ వాటర్ తీసుకొని అందులోనే మనం హెడ్ బాత్ చేస్తాం కదండి, షాంపూ 1 స్పూన్ తీసుకున్నాడు. అలాగే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి డెటాల్ అయితే వేసి ఆ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాడు కదా, ఇక్కడ చూపిస్తున్నట్టు దాన్ని డిప్ చేస్తూ ఇలా బ్రష్తో అయితే తీయండి. మనకైతే ఎక్కడ ఆయిల్ మరకలు, పసుపు మరకలు ఉన్నాయో అక్కడ కొద్దిగా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్రష్తో అయితే ఇలా రబ్ చేయండి. మరీ బలం ఉండేంత వరకు అయితే రబ్ చేయకండి, నోట్ అయితే పాడయ్యే అవకాశం ఉంటుంది. సో పైన అలా చేయండి. క్లీన్ అయిందా? ఓకే. లేదు అంటే నెక్స్ట్ టైం కూడా సేమ్ చూపిస్తున్న విధంగా చేసేసేయండి. అలాగే 1 బై 1 అయితే అన్ని నోట్స్ ఇలాగే చేశాడండి. ఇక్కడైతే చూపిస్తున్నాను కదా, కాటన్ టవల్లో వేసి నెమ్మదిగా అక్కడ వాటర్ అంతా తుడిచేసి అలాగే సేమ్ అదే క్లాత్లో మళ్ళీ దానిపైన టవల్ వేసి ఇక్కడైతే ఐరన్ అయితే కొద్దిగా అలా వేడి తగిలిస్తూ ఐరన్ అయితే చేసామండి. ఫైనల్గా నా 900 రూపీస్ అయితే మళ్ళీ తిరిగి నా పర్స్లోకి అయితే వచ్చాయండి. ఎందుకంటే ఎక్కడ చిన్న పెన్ మరకున్నా కూడా మనీ అయితే తీసుకోవట్లేదు బయట. నేను చేసిన మిస్టేక్ వల్ల అమౌంట్ అంతా వేస్ట్ అయిపోతుంది అని అనుకున్నాను. కానీ మా ఆయన అయితే నా డబ్బులు నాకైతే ఇలా మంచిగా చేసి ఇచ్చాడండి. మీకు ఇలా ఎవరికొకరికైతే డెఫినెట్గా ఇలాంటి మిస్టేక్ అయితే జరిగే ఉంటుంది. కొంతమందికి షేర్ చేయడం వల్ల యూజ్ అయితే అవుతుందండి. ఈ వీడియో చూపిస్తున్నారు కదా, మళ్ళీ యథావిధిగా నా నోట్లు అయితే నాకు వచ్చేసాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే వీడియోని షేర్ చేయండి.